ఏదైనా సాధించవచ్చు అనేటువంటి ఒక ప్రేరణ ఏదైతే ఉందో అది దీర్ఘకాలికంగా నెలకొన్నటువంటి నీటి వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపితే చాలా మంచిది. ఇందులో తుంగభద్రకు సంబంధించినటువంటి చర్చించుకునే ముందు పోయిన సారి తుంగభద్ర గేట్ కొట్టుకుపోయిన తర్వాత 130 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి తుంగభద్ర డ్యాంలో మొత్తం నీళ్ళన్నీ పోతాయి అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కన్నయ్య నాయుడు గారు తన యొక్క ప్రతిభను కనబరుస్తూ స్టాప్ లాక్ గేట్ను అమర్చడంలో కీలక పాత్ర పోషించారు. ముందుగా ఆయనను అభినందించాలి. అంటే మన ఇంజనీర్లు సమర్థులు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. పనిచేసేటటువంటి ఇంజనీర్లు సమర్థులు, వాళ్ళను నడిపిస్తున్నటువంటి పాలక ప్రభుత్వాలు దానికి తగ్గట్టు రాజకీయ సంకల్పంతో ముందుకు సాగితే ఏవైనా కూడా చేయొచ్చు. ఇందులో డ్యాంకు సంబంధించినటువంటి అంశంలో పూడిక పేరిపోతా ఉంది. 130 టీఎంసీల సామర్థ్యం నుంచి 100 టీఎంసీలు కూడా నిల్వ చేసుకునే స్థితికి తుంగభద్ర డ్యాం లేదు. దాన్ని పూడికతీత పనులకు కేంద్ర ప్రభుత్వము సాంకేతిక సహాయం అందిస్తామని చెప్పి కేంద్ర మంత్రి ప్రకటించాడు. అయితే సాంకేతిక పరమైనటువంటి సహాయం ఏ రూపంలో అందిస్తారు, మీరు మట్టి తవ్వుకుంటుంటే మేము అనుమతిస్తాము అనేటువంటి భావన కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వము నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొత్తం పూడికతీత పనులకు అయ్యేటటువంటి నిధులను కేటాయిస్తాము అని చెప్పగలిగినంటే ఇంకా శుభసూచకంగా ఉండేది, ఒక సార్థకత ఉండేది. ఇందులో తుంగభద్రలో పూడిక పేరుకుపోయింది కాబట్టి దాని సామర్థ్యం తగ్గిపోయింది కాబట్టి తన దిగువన ఉన్నటువంటి గంగావతి దగ్గర నావలి బ్యారేజీ నిర్మాణానికి దాదాపు అది 45 టీఎంసీలో 40 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించాలనేటువంటి ప్రతిపాదన పెట్టారు. ఇందులో మన రాయలసీమకు, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి దాంట్లో రాయలసీమకు సంబంధించినటువంటి నీళ్ళే 56 టీఎంసీలు హెచ్ఎల్సి ఎల్ఎల్సి నుంచి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అవి పైనుంచి రావట్లేదు కాబట్టి కింద దిగువన ఉన్నటువంటి తుంగభద్ర నదిపైనే గతంలో 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గుండ్రేవుల ప్రాజెక్టుకు డిపిఆర్ ప్రిపేర్ చేయమని చెప్పారు. గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఈ రాయలసీమ నీటి కష్టాలు ఒక మేరకు నివారించవచ్చు అనేటువంటి ఇది ప్రతిపాదన చేశారు. అది అమలుకు నోచుకోలేదు. ఈలోపు ఒక పక్కేమో ఎగువ భద్ర ప్రాజెక్టుకు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి నీటిని తరలించే దాదాపు 149 టీఎంసీల నీళ్లను తరలించేటటువంటి 21,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. దానికి జాతీయ హోదా కూడా కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఓవైపు కోర్టులో వివాదం నడుస్తుండగానే అది ఎగువభద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి పనులు మొదలుపెట్టారు. అది దిగువ రాష్ట్రాలకు సంబంధించి, అందులో రాయలసీమకు సంబంధించి దాని ప్రభావము ఉంటుంది. మళ్ళీ ఇప్పుడేమో నావలి ప్రాజెక్టు ఒక ప్రతిపాదన చేస్తున్నారు. అది రాయలసీమకు ఏ మేరకు ప్రయోజనము అనేటువంటిది ఈడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎక్కడ గారిచంద్ర గారు ఇక్కడ ఈ నావలి